కార్తీక్ ఘట్టమనేని అనే డైరెక్టర్ ఒక మంచి కథ రాసుకున్నాడు. చాలా ఎక్సలెంట్ కథ. పత్తికి సంబంధించిన అంశాల్ని ప్రపంచ ఆయుధాలతో ముడిపెట్టే ఒక మంచి అద్భుతమైన కథ. ఇంతకు మించి సినిమా గురించి నేను చాలా డీటెయిల్స్ మాట్లాడతా, కాబట్టి సినిమా చూసిన వాళ్ళే చూస్తే బెటర్. సో అట్లా రాసినటువంటి కథని పేపర్ మీద పెట్టి ఎగ్జిక్యూషన్ చేశాడు. ఇది తిన్నగా చేసేసి ఉంటే సరిపోయేది, కానీ అతను ఏం చేశాడంటే చాలా క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది, సినిమా చూసినప్పుడు కనిపిస్తుంది ఏంటంటే కేజీఎఫ్ నుంచి, విక్రమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యాడు. విక్రమ్ సినిమా, కేజీఎఫ్ సినిమా ఎక్కువసార్లు చూశారో, ఆయనకు బాగా నచ్చిందో, కానీ కార్తిక్ ఘట్టమన్ అనే వ్యక్తి ఈగల్ సినిమాని అందులోంచి ఇన్స్పైర్ అయ్యి తీసేటప్పుడు వాటిని లేదా రాసేటప్పుడు ఆ సినిమాని మైండ్లో పెట్టుకొని ఈ సినిమాని తీయడం జరిగింది. అందువల్ల ఈ సినిమా చాలామందికి నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా ఈగల్ అనే పేరు చెప్పిన, రవితేజకి వర్మ సాదే వర్మ అనే పేరు ఉంటుంది, ఆ పేరు చెప్పిన జనం అందరూ వణికిపోతూ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ బిల్డప్కి కారణాన్ని సినిమా ఆఖరిలో ఇచ్చారు, ఒక పావుగంట ముందు. ఆ ఫస్ట్లో ఇచ్చినటువంటి బిల్డప్కి లాస్ట్ ఇచ్చినటువంటి కారణంకి సంబంధమే లేదు. కాస్త రీజనబుల్గా ఇవ్వాలి ఆ కారణాన్ని. పోనీ ఒకవేళ పర్వాలేదు గట్టి కారణం అని అనుకుందామని అనుకున్నా, హీరోయిన్ చనిపోవడానికి కారణం ఆయుధాలు. ఆ ఆయుధాలని వీళ్ళే వేరే వాళ్ళకి ఇప్పిస్తారు. సో ఆయుధాలు అనేవి ఉండకూడదు ప్రపంచంలో ఎవరి చేతిలో అనే కాన్సెప్ట్ అది. సో ఆ హీరోకి మధ్య కెమిస్ట్రీ ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా బిల్డప్ వ్యవహారం తీసుకొచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా ఇచ్చి, సెకండ్ హాఫ్ అంతా కూడా అటాక్ మోడ్లో ఈ పబ్జీ గేమ్స్, ఆ సినిమా, ఆ యాక్షన్ సీక్వెన్స్లో అవన్నీ చాలా ఎక్సలెంట్గా తీశారు. అయితే తక్కువ టైం మాత్రం హీరో క్యారెక్టర్లకు ఇచ్చి ఆ బలమైన రీజన్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ని కేవలం 3-4 నిమిషాల్లో ముగించేశారు. అట్లా ముగించడం వల్ల ఏమైందంటే ఫస్ట్ నుంచి ఇచ్చినటువంటి ఈ బిల్డప్ ఏదైతే ఉందో ఇది దీనికోసమా అని నీరు గారిపోయే పరిస్థితి ఉంది. అయితే సెకండ్ హాఫ్లో 2 యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి పబ్జీ, రెండోది ఒక అమ్మవారి విగ్రహానికి సంబంధించినటువంటి యాక్షన్ బ్లాక్. ఈ రెండు కూడా టాప్ నాచ్ ఉన్నాయి. రెండోది అయితే అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్లో తీశాడు. ఈ నెక్స్ట్ లెవెల్లో తీసినటువంటి యాక్షన్ ఎపిసోడ్స్కి సరైన లింకేజ్, కనెక్ట్ కాంటెంట్ ఉండుంటే మాత్రం సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది, క్రాక్ సినిమా లెవెల్లో హిట్ అయ్యేదని చెప్పుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్లో డైరెక్టర్ చేసినటువంటి ఒక్క తప్పు వల్ల, క్లైమాక్స్లో ఇచ్చినటువంటి ఒక్క తప్పు వల్ల సినిమా తలకే నొప్పి తెప్పించి, అంటే సాటిస్ఫై అవ్వరు ఆడియన్స్. థియేటర్ నుంచి బయటకు వెళ్ళేసరికి ఆ హైతో వెళ్ళలేకపోతారు. లాస్ట్లో ఈ విలన్ లాంటి ఒక అతనికి అండ్ హీరోకి అయ్యేటువంటి ఫైట్ కూడా అంత మజా రాలేదు. అంత పెద్ద పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టి లాస్ట్లో ఒక చిన్న ఫైట్ పెట్టేసరికి అది కూడా అంత మనకి కన్విన్సింగ్ అనిపించదు. సో అయితే ఇదంతా చూసిన తర్వాత ఈ సినిమా గురించి నేను చెప్పింది ఇదే. సినిమా పెద్దగా ఆడదని కూడా నేను అనుకున్నా. అయితే 3వ రోజుకి మాత్రం ఈ సినిమా టాక్ కాస్త మారింది. మొన్న రిలీజ్ అయిందిగా శుక్రవారం, శనివారం, ఈరోజు ఆదివారం నైట్ అవుతుంది. సో ఈ టైంకి సినిమా టాక్ చాలా పాజిటివిటీ వచ్చింది. ఆడియన్స్ థియేటర్కి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు. ఈ సినిమా డే 1 5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో డే 2 ఇంకా తెలియాల్సి ఉంది. డే 3 కూడా కాస్త బాగానే కలెక్ట్ చేస్తే 21 కోట్లే, బ్రేక్ ఈవెన్ తక్కువ నెంబరే. సో బ్రేక్ ఈవెన్ కొట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే కనెక్ట్ అయ్యారో వీళ్ళు నెక్స్ట్ వీక్ దాకా ఉండాలి. నెక్స్ట్ వీకెండ్ దాకా కనుక ఇట్లాగే ఆడియన్స్ రావడం థియేటర్ కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్లీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొడుతుందని అనుకోవచ్చు. కానీ గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే నెక్స్ట్ వీకెండ్ దాకా ఆడేంత రన్ ఉందా లేదా సినిమాలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ మండే నుంచి కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది బేస్ చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే యాత్ర 2 ఉంది, ఈగల్ ఉంది, లాల్ సలాం ఉంది, అట్లాగే ట్రూ లవర్ ఉంది. ట్రూ లవర్కి కాస్త మంచి టాక్ వస్తే లాల్ సలాంకి యాత్ర 2 కాస్త డల్ అయ్యాయి. లాల్ సలాం కంప్లీట్గా డల్ అయింది. సో ఈ ఈగల్ ఒక్కటే బెటర్ ఆప్షన్గా కనిపిస్తుంది జనాలకి ఈ వీకెండ్కి. అది గనక మేబీ సినిమాని సేవ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఏంటంటే 3వ రోజుకి సినిమా టాక్ ఆడియన్స్ వెళ్ళేలాగా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళేలాగా, కనెక్ట్ అయ్యేలాగా కనిపిస్తుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ రవితేజ ఫ్యాన్స్కి, అందువల్ల నేను వీడియో చేస్తున్నా. సో మీకు తెలిసిన సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. కుదిరితే మీ వాట్సాప్ స్టేటస్లోనే షేర్ చేయండి, చాలామంది చూస్తారు. థ్యాంక్ యూ.